అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి మొన్ననే ఢిల్లీకి పోయి వచ్చిండు. ఢిల్లీలో 2-3 రోజులు ఉన్నాడు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు 5గురు ఉన్నారు. మొత్తం 6 మంది ఢిల్లీకి పోయిర్రు. మీనాక్షి నటరాజన్ గారు కూడా ఉన్నారు. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్కి సోనియా గాంధీ అటెండ్ కాలేదు. రాహుల్ గాంధీ ముందు రేవంత్ రెడ్డి తనను తాను పొగుడుకునే ప్రయత్నం చేసిండు. రాహుల్ గాంధీని పొగిడిండు. అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ నువ్వు కాదు కదా అని చెప్పి వీళ్ళు అడిగితే రాహుల్ గాంధీ నా ఆత్మ కలిసిపోయింది, నా బ్రదర్ రాహుల్ గాంధీ అని చెప్పి రకరకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను పొగుడుకునే ప్రయత్నం చేస్తూ రాహుల్ గాంధీని పొగిడిండు. సోనియా గాంధీని కూడా పొగిడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక సోనియా గాంధీ ఒక లేఖ రాసింది. ఆ లేఖ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్, ఈ లేఖ నాకు ఒక అవార్డు, ఈ లేఖ నాకు ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇన్ని రోజుల నుండి మనం ఏమని మాట్లాడుకున్నాం, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కోడా ముగ్గురా, అసలు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అసలు ఏం జరుగుతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినాం. ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1, మీనాక్షి నటరాజన్ 2, 3 రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ ఉండయి. ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఇక్కడ ఉండయి. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోవాలి. మీనాక్షి నటరాజన్ దగ్గర పోయి మేడం ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా మీరు ఏం చెప్తారని చెప్పి మీనాక్షి నటరాజన్ సలహా తీసుకుంటే మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి పంపిస్తారు. సరే ఇగో రేవంత్ రెడ్డి ఇట్లా చేయాలని అడుగుతున్నాడు, మరి చేయాలన్నా వద్దా అని మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి చెప్తే ఢిల్లీ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీనాక్షి నటరాజన్ దగ్గరికి ఆన్సర్ వస్తే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి చెప్తారు. ఒక చైన్ సిస్టమ్ లెక్క. అందుకే నేను పదే పదే తెలంగాణకు కొత్త సీఎం, తెలంగాణ కొత్త సీఎం అని చెప్పి టైటిల్ పెడతా ఉంటా. చాలామంది నన్ను తిడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, రకరకాలుగా నా పైన ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఈయన ఆడికి అమ్ముడు వేయండి, ఈడికి అమ్ముడు వేయండి అని చెప్పి. కానీ ఒక వాస్తవమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిరోజు చేస్తూనే ఉన్నా. అయితే ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఇన్ని రోజులు మనం అనుకున్నట్టే ఇప్పుడు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ఈ నెల 31వ తారీఖు నుండి పాదయాత్ర చేయబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి పాదయాత్ర చేసిరంటే వాళ్ళ అధికార పార్టీ, అధికారంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులు వాళ్ళు పాదయాత్ర చేసిరంటే ప్రజల కష్టాల కోసమో, ప్రజల బాధల కోసమో, ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, ప్రజల వ్యవహారం ఏంది, ప్రజలు వానాకాలం సీజన్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి లీడర్లు పాదయాత్ర చేస్తారు. పోనీ ప్రతిపక్ష పార్టీలు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, లేకపోతే కవితనో, బండి సంజయో వీళ్ళు పాదయాత్ర చేసిరంటే ప్రతిపక్షంలో ఉన్నారు, రేపటి రోజు గెలవడానికో స్ట్రాటజీ అనుకోవచ్చు, లేకపోతే పబ్లిక్లో మేము తిరుగుతున్నాం కానీ అధికార పార్టీ తిరుగుతలేదని చెప్పి చెప్పుకోవడానికి ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు, లేదా ప్రజల కష్టాలు, ప్రజల బాధలు ప్రభుత్వానికి చూపించడానికి, ప్రభుత్వానికి వినిపించడానికి ప్రతిపక్షం వాళ్ళు పాదయాత్ర చేస్తుందేమో అని కూడా అనుకోవచ్చు. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడరు, మళ్ళీ ప్రజాప్రతినిధురాలు కూడా కాదు, ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి లీడర్ కూడా కాదు, ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్ కంటే ముందు దీపాదాస్ మున్షి గారు ఉన్నారు. దీపాదాస్ మున్షి గారు ఎప్పుడు కూడా ఆమె పాదయాత్రలు, ఎక్కడ కూడా మీటింగ్లు, ఎక్కడ కూడా ఆమె చిన్న చిన్న క్యాబినెట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎప్పుడు మనం చూడలే. కానీ ఎప్పుడైతే దీపాదాస్ మున్షిని తీసేసి మీనాక్షి నటరాజన్ని తెరపైకి తీసుకొచ్చిరో, తెలంగాణ కాంగ్రెస్కు పంపించిరో, కథ మొత్తం కాంగ్రెస్ పార్టీ సినారియో అంతా చేంజ్ అయిపోయింది. మీనాక్షి నటరాజన్ రాగానే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసినారు. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినారు. ఇష్టానుసారంగా మాట్లాడితే నడవది, నోటికొచ్చినట్టు వాగుతామంటే నడవదు, పంచాయతీలు పెట్టుకుంటే నడవదు అని చెప్పి మీనాక్షి నటరాజన్ అందరికీ వీడియో కాన్ఫరెన్స్లో సిఎల్పి మీటింగ్లో గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. మీకు ఏం ఇబ్బంది ఉన్నా నాతో చెప్పుకోండి, ముఖ్యమంత్రి పైన కంప్లైంట్ ఇవ్వాలన్నా నాకే చెప్పండి, నాకు చెప్పకుండా మీరు ఢిల్లీకి వెళ్ళొద్దు, హైకమాండ్తో మాట్లాడొద్దు, నాకు చెప్పినాకనే మీరు ఢిల్లీకి పోవాలని చెప్పి మీనాక్షి నటరాజన్ చాలా క్లియర్గా గతంలోనే చెప్పింది. ఇప్పుడు అసలు కథ ఏంది, పాదయాత్ర చేయాల్సింది ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటూ వచ్చినాం, మీనాక్షి నటరాజన్ ఎందుకో షాడో సీఎం లెక్క వ్యవహరిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీనాక్షి నటరాజన్ డిసిషనే ఫైనల్ కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఏ పని చేయాలన్నా మీనాక్షి నటరాజన్ చెప్తేనే చెయ్యాలి, అలాంటి పరిస్థితి కనబడుతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినాం. ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ న్యూస్ అనేటటువంటి ఛానల్లో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతా ఉంది. ఏంది అంటే ఈ నెల 31 నుంచి
పాదయాత్ర చేయనున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రతి నియోజకవర్గంలో 10 నుండి 12 నిమిషాల పాటు దాదాపు 10 నుండి 12 నిమిషాల పాటు ఆమె పాదయాత్ర చేయబోతా ఉన్నారట. దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల పాదయాత్ర ఏదో చేయడానికి ఆమె రెడీగా ఉన్నారట. సుమారు ఒక 20-30 నిమిషాలు పాదయాత్ర కంటిన్యూ కావచ్చు, 10-12 నిమిషాలు పబ్లిక్తో ఇంటరాక్షన్ కావచ్చు. దాదాపు ఒక 30-40 నియోజకవర్గాలలో వారం రోజుల పాటు ఈ పాదయాత్ర కంటిన్యూ కావచ్చు. అంటే లోతట్టు ప్రాంతాలు, జలమయమయ్యేటటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా, మునిగిపోయేటటువంటి ప్రాంతాలు, ఎక్కువ వర్షాలు వస్తే అల్లాకల్లోలం అయ్యేటటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా, ముప్పు ప్రాంతాలు, అక్కడ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు మీరు చూడుర్రి, పాదయాత్ర చేయాల్సింది ఎవరు? ప్రజల దగ్గరికి వెళ్ళాల్సింది ఎవరు? ప్రజలను పరామర్శించాల్సింది ఎవరు? ప్రజలను కలవాల్సింది ఎవరు? ప్రజల బాధలు, ప్రజల కష్టాలు పట్టించుకోవాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి మరి బిజీ షెడ్యూలో కావాలని పోతలేడో, కావాలనే ఇంట్లోకెళ్ళి కదులుతలేడో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి పోతలేడు. రేవంత్ రెడ్డి ప్లేస్లో మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 31వ తారీఖు నుండి దాదాపు వారం రోజులు, అంటే 7 రోజుల పాటు పాదయాత్ర. మొత్తం నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే లోటత్తు ప్రాంతాలు ఉంటాయో, మొత్తం ఎక్కువ వరదలు వచ్చేటటువంటి ప్రాంతాలు ఏడైతే ఉంటాయో, ములుగు కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, లేకపోతే కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఈ జిల్లాలలో మీనాక్షి నటరాజన్ ప్రధానంగా పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. తర్వాత వారం రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్ర ఇవాళ సాయంత్రానికి షెడ్యూల్ విడుదల. ఈరోజు ఈవినింగ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయబోతా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తదన్నట్టే కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాదన్నట్టే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పాదయాత్ర చేయాలి, ప్రజల దగ్గరికి పోవాల్సింది అధికార పార్టీ వాళ్ళు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక హెలికాప్టర్ వేసుకొని మొత్తం తిరగాలి. వానలు ఎక్కడ పడుతున్నాయి, ఎక్కడ ఇబ్బంది పడతారు, హైదరాబాద్ ప్రజల పరిస్థితి ఏంది, నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది, గ్రామాలలో పరిస్థితి ఏంది, పంటలు ఎట్లున్నాయి, గట్టిగా వర్షం పడితే వరదలు గట్టిగా వస్తే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఏంది, అసలు చెరువులు నిండినాయా, వాగులు నడుస్తున్నాయా, కథ ఏందని చెప్పి అరుసుకోవాలి ముఖ్యమంత్రి. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి వార్ రూమ్లో అధికారులతోటి హడావిడి చేయాలి, అధికారులను మొత్తం వాళ్ళతో మాట్లాడాలి, కలెక్టర్లతో తెలుసుకోవాలి. ఒక సదస్సు ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్లో నియోజకవర్గ పరిస్థితులు ఏందో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా వీకు. అప్పుడు ఏం చేయాలి? ఇక మీనాక్షి నటరాజన్ గారు రంగంలోకి దిగిండ్రు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతుంది. నేనైతే ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తున్నా, తెలంగాణకు ఆమె కొత్త ముఖ్యమంత్రి లెక్కన కనబడుతున్నది. ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంది. అసలు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు, పార్టీ ఇన్ఛార్జ్. ఆమె పార్టీ ఇన్ఛార్జ్, అంటే పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ కథ ఏందనేది పార్టీ ఇన్ఛార్జ్. ప్రజల్లో తిరిగే ఇన్ఛార్జ్ కాదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవాలి. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఆమె ప్రజల్లోకి పోతున్నది. ఒక ఇన్ఛార్జు ఢిల్లీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు ఏందో తెలుసుకోవడానికి పోతుంది. మన తెలంగాణలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మాత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడుర్రి. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ 31వ తారీఖు పాదయాత్ర అని తెరపైకి వచ్చిందో రేవంత్ రెడ్డి చూసి షాక్ అయిందట, ఆమె పాదయాత్ర చేయడం ఏందని చెప్పి. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పంచాయతీ నడిచింది. అప్పుడు మీనాక్షి నటరాజన్ గారు హెచ్సియుకు పోయింది, యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో మాట్లాడింది, విద్యార్థులతో మాట్లాడింది. రేవంత్ రెడ్డి విద్యార్థులను పట్టుకుని ఏదో అన్నాడట, మీరు ఎట్లా అంటారు ఆ మాట, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఇష్టానుసారంగా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, పార్టీకి డ్యామేజ్ అవుతుంది, మీరు అట్లా మాట్లాడొద్దని చెప్పి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిందామా. రేవంత్ రెడ్డిని గట్టిగానే తిట్టే కార్యక్రమం చేసింది. తర్వాత క్యాబినెట్లో మీటింగ్ పెట్టినామా, క్యాబినెట్లో. అప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మీనాక్షి నటరాజన్ ఎట్లా పోతుంది అంటే, రేవంత్ రెడ్డి ఇంటర్నల్గా అంటాడు కదా, అన్నాడట వాళ్ళ టీంకి, ఆమె ఎట్లా పోతుంది, ఏ విధంగా పోతుంది, ఆమె మన ముఖ్యమంత్రి మంత్రా, ఆమె ఎవరైనా గెలిపించిర్రా, ఆమె ఇన్ఛార్జ్ కదా, ఆమె అధికారిక బాధ్యతలు ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా పోతుంది హెచ్సియుకు, క్యాబినెట్లో మీటింగ్ ఎట్లా పెడుతుంది, ఆమె మంత్రులకు వార్నింగ్ ఎట్లా ఇస్తుంది, ఇదంతా ఏంది నాకు నచ్చట్లేదు అని రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే మీనాక్షి నటరాజన్ పెత్తనం ఎక్కువైపోయింది. మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఆమె పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీనాక్షి నటరాజన్ హైలైట్ అవుతున్నది. కాబట్టి ఇక ఏం చేద్దాం, ఈమెను ఇక్కడికి వెళ్ళి తీపియాలి, ఈ ఆలోచనలో ఉన్నట్టున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ ఎక్కడ కూడా వెనకడికి వేస్తలేదు, ఎక్కడ. ఇప్పుడు ఎందుకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఆమె పాదయాత్ర గల కారణం ఏంటి అంటే, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన దాదాపు 70% వ్యతిరేకత ఉన్నది. 70% వాళ్ళు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా, రైతు భరోసా ఇచ్చినా, రుణమాఫీ చేసినా, వాళ్ళు పెన్షన్ 2500 రూపాయలు ఇచ్చినా,
ఏం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన 70% వ్యతిరేకత. ఈ వ్యతిరేకతను ఎట్లా పొడగొట్టుకోవాలి? గతంలో కేసీఆర్ జనాల్లో తిరగలేదు, కేసీఆర్ని మేము చక్కగా చూడలేదు, ముఖ్యమంత్రిని కలవాలంటే గింత టాస్కా, ఒక ముఖ్యమంత్రిని చూడాలంటే గింత ఘోరమా అని చెప్పి జనాలు విరక్తి వచ్చి కేసీఆర్ని ఓడగొట్టారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా పెద్ద టాస్క్ అవుతుంది జనాలకి. ఆ ముఖ్యమంత్రి రాలే, ఈ ముఖ్యమంత్రి మా దగ్గరికి రాలే, పోనీ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కడు మా దగ్గరకు వస్తలేడు. మీనాక్షి నటరాజన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెంప చెల్లు అనిపించేలాగా ఇప్పుడు ఆమె కనబడుతుందట, ఆ వ్యవహారం కనబడుతుంది. అంటే ఎమ్మెల్యేలు బయటికి తిరుగుతలేరు, ఎమ్మెల్యేలు అంటే హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు చేత కాదు కానీ నేను పోతా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు అంటున్నారు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో తిరగడం చేతనైతలేదు, నేను పోతా నియోజకవర్గాలకు, పేద ప్రజల బాధను నేను తెలుసుకుంటా, పేద ప్రజల కష్టాలు నేను తెలుసుకుంటా, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను తెలుసుకుంటా అని చెప్పి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మీనాక్షి నటరాజన్ గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. గెలిచిన ఎమ్మెల్యే ఒక్కడు రాడు, మొత్తం హైదరాబాద్లో అంటారు. మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుండి వచ్చినారు, తెలంగాణ ప్రజల కష్టాలు బాధలు చూసి చెలించిపోయి ఆమె పాదయాత్ర చేస్తున్నారు ఈరోజు. నిజంగా మీనాక్షి నటరాజన్ గారికి నిజంగా ఇంకోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎమ్మెల్యేలకు చెంప చెల్లు అనిపించేలాగా ఉంది ఈ వార్త. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంటా ఉందో ఇప్పుడు ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుంది. అరే ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తూ ఉంది, మనం నియోజకవర్గ ఎమ్మెల్యేలము, మనం ఎందుకు బయటికి రావద్దు, మనం ఎందుకు ప్రజల్లో తిరగొద్దు అని చెప్పి ఇప్పటికైనా బుద్ధి వస్తుంది ఎమ్మెల్యేలకు. ముఖ్యమంత్రి కూడా వస్తుంది, నేనన్నా తిరగాలి, నేనన్నా నియోజకవర్గాలు పట్టించుకోవాలి, అసలు నేను పట్టించుకుంటలేను కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు బయటకు వస్తున్నారు అని చెప్పి అందరికి కనిపిస్తుంది కదా. ఓ ఢిల్లీ నుండి వచ్చినటువంటి మహిళ బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతూ ఉంటే మాకేమైంది, మేము ఎందుకు వస్తలేమని చెప్పి వీళ్ళకి కూడా ఉంటుంది కదా. వీళ్ళకి అట్లా అనిపించడానికి మీనాక్షి నటరాజన్ ఈ విధమైనటువంటి పాదయాత్ర చేయబోతుంది అనేది ఒక పెద్ద చర్చ. దాదాపు ఒక 30 నియోజకవర్గాలలో మీనాక్షి నటరాజన్ తిరిగి వచ్చేత 7 days పెట్టుకున్నారు వాళ్ళ షెడ్యూలు. ఈ 7 daysలో దాదాపు మరి ఒక్కొక్క రోజు 3 నియోజకవర్గాలు 4, 5 పెట్టుకోవచ్చు. నియోజకవర్గాలు పక్కపక్కనే కాబట్టి సో ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు ఏడైతుంటే అక్కడ పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు. మరి హెలికాప్టర్లో ప్రయాణం ఉంటుందా లేకపోతే నార్మల్గా కార్లో ప్రయాణం చేస్తారనేది తెలియదు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్గా ఉండేటటువంటి పర్సన్. ఆమె ఢిల్లీ నుండి వచ్చినప్పుడు కూడా ట్రైన్లో వచ్చినారు. ఆమె అనుకుంటే ఫ్లైట్లో రావచ్చు, చార్టర్డ్ ఫ్లైట్లో రావచ్చు, కానీ ఆమె రాలే. ఇక్కడికి వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేడం మా విల్లాలో ఉండండి, మా ఇంట్లో ఉండండి, ఆ ఆఫీస్లో ఉండండి, ఈ ఆఫీస్లో ఉండండి, మీకోసం 5 star హోటల్ బుక్ చేస్తాం అని చెప్పి చాలామంది కాకబట్టే ప్రయత్నం చేశారు. అంటే ఒక ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఆ ఇన్ఛార్జ్ని చిన్నగా వాళ్ళపైన పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలి కదా, అట్లా చేసిరు. కానీ మీనాక్షి నటరాజన్ ఒప్పుకోలే. నేను ఎక్కడ ఉండా, నేను ఒక క్వార్టర్స్లో ఉంటా, ఆ క్వార్టర్స్లో రోజుకు 300, 400 నేను దాంట్లోనే ఉంటా, గవర్నమెంట్ బంగ్లాలో నేను పే చేస్తూ ఉంటా, నేను ఎక్కడికి రాను అన్నదామా. నేను ఎక్కడ ఉండను, ఎవరన్నా నన్ను కలవనీకి వచ్చినా ఇష్యూస్ ఉంటేనే రావాలి, ఇష్టానుసారంగా వస్తే నేను కలవను, గిఫ్ట్లు ఇస్తా అంటే నేను తీసుకోను, నా గురించి బ్యానర్లు కట్టొద్దు, ఫ్లెక్సీలు కట్టొద్దు, ఏం కట్టొద్దు, సింపుల్గా వస్తా, సింపుల్గా పనిచేస్తా అన్నదామా. మీనాక్షి నటరాజన్ వచ్చినాక కాంగ్రెస్ సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. మొన్న ఎమ్మెల్సీ టికెట్లు మీనాక్షి నటరాజన్ ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఫైనల్ అయినాయి, మంత్రి పదవులు కూడా ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఫైనల్ అయినాయి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా మీనాక్షి నటరాజన్ చెప్పిన వాళ్ళకి కొంతమందికి ఫైనల్ అయినాయి, నామినేటెడ్ పదవులు కూడా మీనాక్షి నటరాజన్ చెప్పిన వాళ్ళకే ఫైనల్ అయినాయి. రేవంత్ రెడ్డి వ్యవహారం ఏం నడుస్తలేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా లో అయిపోయింది. అందుకే మొన్న రేవంత్ రెడ్డి మీటింగ్ పోతే రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్ గారు కూడా పోయినారు. అంతా చెప్పినట్టు అక్కడ ఏంది పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏంది, అసలు ఈ ప్రభుత్వ వ్యవహారం ఏందనేది మొత్తం మీనాక్షి నటరాజన్ పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేసిందట. కానీ ఇప్పుడు నిజంగా తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి లెక్కన మీనాక్షి నటరాజన్ గారు కనబడుతున్నారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి పాదయాత్ర షాక్లో రేవంత్ అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. కానీ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఏదో అర్థమైతలేదు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, పార్టీ వ్యవహారాలు చూసుకునేటటువంటి వ్యక్తి. మరి ప్రజల్లో ఎందుకు పోతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది. చూడాలి మరి ఏం జరగబోతుంది. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడా లేకపోతే ఏమన్నా జరగవచ్చా ఏందనేది చూద్దాం.